జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి అనంతరం గాంధీ శాస్త్రి చిత్రపటాలకు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యం అహింస అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావులు మహాత్మా గాంధీ అని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో జాతిని మేల్కొల్పిన మహానుభావులు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. నేడు వీరిద్దరి జయంతి వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలు బాగుండాలని ఆశయంతో చేసిన వారి త్యాగ ఫలాలను ఈ రోజే కాకుండా ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వారి ఆశయాలను మనం కొనసాగించాలని, ఆ అవకాశం ప్రభుత్వ ఉద్యోగులుగా మనకు లభించిందని కలెక్టర్ గుర్తు చేశారు. మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎనీబడి. ఆ క్రూషియల్ అసెట్తో వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి, ధనవంతులకి అందరూ ఆడుకుంటారు. వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది. పేదవాళ్ళే మనము కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెచ్ఓడిసి ఈరోజు వచ్చారు. మీరందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి. ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ గుర్తుంటుంది, జై జవాన్ జై కిసాన్ అని. ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఎప్పుడు విదేశాల నుంచి మనకి గోధుమ కానీ బియ్యం కానీ వస్తుంది, దాని ద్వారా ఎంతమందికి మనము భోజనం ఇవ్వగలని అనే పరిస్థితి నుంచి ఇప్పుడు వేల కోట్ల టన్నులు మనము ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చామంటే కేవలం ఆయన ఒక కృషి వల్లే. సో ఆయన కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ వైట్ రెవల్యూషన్ ఆల్సో మనము మిల్క్లో సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ అయ్యామంటే ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ద దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారందరి త్యాగాలు మనము ఈరోజు గుర్తుపెట్టుకొని మన పనితీరుని మార్చుకొని పేదలకు ఉపయోగపడే విధంగా, ప్రజాస్వామ్యం బాగుపడే విధంగా మనము ప్రవర్తించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను.